రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పటికే అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఏదైతే తిరుపతి ప్రతిష్టాత్మకమైనటువంటి విశిష్టమైనటువంటి లడ్డూ ప్రసాదం మీద కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడడం కూడా చూసాము. ఒక్కొక్కరు అధికారులు ఒకటి మాట్లాడితే రాజకీయంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి అప్రతిష్ట పాలు చేసేటువంటి దుష్ట ఆలోచనతో ఇప్పటి వరకు వారు మాట్లాడినటువంటి తీరు, చేసినటువంటి పరిస్థితులు, వచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు జూలై నెల 23కే రిపోర్ట్ వస్తే ఇప్పటి వరకు కూడా దాన్ని ఎక్కడా కూడా ప్రస్తావన కానీ మరొకటి కానీ లేకుండా, అది కూడా రిపోర్ట్లో ఒకటి ఉంటే బయటికి మాట్లాడేటువంటి పరిస్థితులు. 100 రోజుల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేటువంటి విషయం మేము మాట్లాడడం కాదు, మేము చెప్పడం కాదు. ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని మోసగించారనేటువంటి విషయాన్ని ఇప్పటికే ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. దీన్ని 100 రోజులు మంచి ప్రభుత్వం, మంచి పాలన అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే ముందు ప్రజల్ని డైవర్ట్ చేసేదానికి, ప్రజలందరూ కూడా వారి తాలూకు చూపుని ఇటువైపు చూసేదానికి, ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దీన్ని భూతద్దంలో పెట్టి చూపించాలనేటువంటి దీని మీద ఇప్పటి వరకు వారు పడుతున్నటువంటి తాపత్రయాన్ని చూసాము. అందుకే ఈరోజు ఎటువంటి ప్రసాదాల మీద, లడ్డూ ప్రసాదం మీద వారు మాట్లాడినటువంటి మాటల్లో, వారు చెప్పినటువంటి విధానంలో సరైనటువంటి మంచి లేదు కాబట్టే, తప్పుడు మార్గాలు ఎంచుకొని తప్పుడు మాటలు మాట్లాడారు కాబట్టే ఈరోజు మేము సిబిఐ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నాము. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారి చేత ఒక ఉన్నతమైనటువంటి కమిటీని వేసి నిజాలు వెలికి తీసి తప్పు జరిగినట్లయితే శిక్షించమని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ప్రజలకే కానీ మాకు కానీ ఎవరికి నమ్మకాలు లేవు. సిట్ అనేటువంటిది ఎవరేస్తారు? సిట్ అనేటువంటిది ఎక్కడ ఉన్న అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నలో పనిచేసేటువంటి జరగాలి. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితోనైనా విచారణ జరిపించమని చెప్పి ఇప్పటికే పెద్దల సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో మేము కూడా వాద్యం వేయడం జరిగింది. మరి కోర్టు ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతుంది అనేటువంటిది వేచి చూస్తున్నాము. మరి ఈరోజు తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవాలని చెప్పి రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమలకి దర్శనానికి నిన్న బయలుదేరితే అక్కడ విపరీతమైనటువంటి పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జడ్పీటీసీలు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎవరికైనా సరే అందరికీ నోటీసులు జారీ చేసి మీరు ఇంట్లోనే ఉండాలి, మీరు ఎటు పరిస్థితులు కూడా ఇల్లు కదిలేదు లేదని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా గడిచిన 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చేసిన పాపన పోలా. మరి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్ళాలని మాట్లాడుతున్నటువంటి నాయకులు కానీ, ఏ ఇతరత్ర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మాట్లాడినటువంటి తీరు కూడా హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు పేపర్లో చదివాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు. ముఖ్యమంత్రిగా నువ్వు వెళ్ళావు, ముఖ్యమంత్రిగా వెళ్ళింది తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా 2014-19 సంవత్సరంలో మీరు అధికారంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే పాదయాత్రను ప్రారంభించే ముందు రోజు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని పాదయాత్ర చేసి, పాదయాత్ర ముగింపు తర్వాత కూడా స్వామివారి సన్నిధికి వెళ్ళి మళ్ళీ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి అదే ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఈరోజు కూడాను. మరి ఆ రోజు లేనటువంటి డిక్లరేషను ఈ రోజు ఎందుకు అవసరం పడుతూ ఉంది మీకు? అసలు ఏదో కార్యక్రమం జరగాలి. నిన్న ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తిరుపతికి దించేసి అక్కడేదో అల్లరి చేద్దామని లేనిపోని కుట్రలు పన్ని అక్కడ మళ్ళీ ఒక ఇష్యూ చేసి దర్శనానికి వెళ్ళకముందే దీన్ని మళ్ళీ కాలం కూడా చేస్తారు. అలానే ఒక రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకుడు కానీ పోటీలో ఉండేటప్పుడు
ఒక్కొక్కసారి గెలుస్తారు, ఒక్కొక్కసారి ఓడిపోతారు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. పూర్తిగా ప్రభుత్వం ప్రజలు అప్పగించారు కాబట్టి అయ్యి 100 రోజులు అయింది కాబట్టి 100 రోజుల్లో ఏం చేశారు, ఏ పాలన చేశారనేది ప్రజలే మాట్లాడుకుంటారు. కొద్ది రోజుల్లో ప్రజలే ప్రశ్నిస్తారు. మేము కూడా ప్రశ్నించక ముందే ప్రజలే ప్రశ్నిస్తారు. ఎన్నో ఆశలతోని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేస్తే చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని చేస్తామన్నారని చెప్పి ప్రజలు ఇష్టపడ్డారు. తప్పలేదు. ఆ ఇష్టానికి ఆ పాలకులు కూడా ఏం చేస్తారో వేచి చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.